శబరిమలలో తత్వమసి అని ఎందుకు రాశారు? అయ్యప్ప వాహనం పులి కాదా? అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద వాజీ వాహనం. కేవలం నల్లని దుస్తులే ధరిస్తారు. అందుకు గల కారణాలేంటో. సంవత్సరంలో 3 కాలాల పాటు అయ్యప్ప స్వామివారు ఇక్కడే నివాసం ఉంటారు. కేవలం ఒక్క కాలం పాటు స్వామివారు శబరిమలలో నివాసం ఉంటారు. అయ్యప్పను నేయాభిషేక ప్రియుడని ఎందుకు అంటారు? శబరిమల 365 రోజులు తెరవడానికి రంగం సిద్ధమవుతోందా? శబరిమల మాలికాపురోత్తమ గుడిలో టెంకాయను దొర్లించి వదిలివేయడం ఎందుకు? అసలు ఈ తిరువాభరణాలు అంటే ఏమిటి? పందలరాజు కొన్ని వేల సంవత్సరాల క్రిందట చేయించారు అని మనకు తెలుసు. శబరిమల మకర జ్యోతి కనిపించే ప్రదేశం ఇదే. ఆ జ్యోతిపై ఎన్నో సందేహాలు, మరెన్నో సమాధానాలు. ఇంతకీ వాస్తవం ఏంటి? శబరిమలలో దర్శనమిచ్చే మకర జ్యోతి నిజమా కాదా? అయ్యప్ప భక్తులు నిత్యం స్వామి శరణం అని అంటూ ఉంటారు. అయ్యప్ప స్వామికి 18 నంబర్కు ఉన్న సంబంధం ఏంటి? ఆలయంలోని 18 మెట్ల పేరు తెలుసా మీకు? ఎందుకని సరిగ్గా ఆ సంఖ్యలోనే స్వామివారి మెట్లు ఉంటాయి? అందుకు గల కారణాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న విశిష్టత ఏంటి? పవిత్ర ఆహుతి సుమారు 70 రోజుల పాటు ఏటా నవంబర్ 16 నుండి జనవరి 20 వరకు అఖండంగా మండుతూనే ఉంటుంది. అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములకు ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క పేరు. 18 సార్లు తీసుకుంటే ఏమని పిలుస్తారో తెలుసా? అష్ట అయ్యప్ప అవతారాలు. అయ్యప్పకు కన్యస్వాములంటే ఎక్కువ ఇష్టమా? అయ్యప్ప స్వామి హరివరాసనం పాట ఎలా పుట్టింది? అయ్యప్పను హరిహరసుతునిగా ఎందుకంటారు? కేరళ వెలుపల తొలి అయ్యప్ప దేవాలయం. ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామిని పరిచయం చేసిన తొలి వ్యక్తి శ్రీ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా వీళ్ళంతా అయ్యప్ప భక్తులే. శబరిమల అయ్యప్ప ఇరుముడి కట్టులో కర్పూరం, అగరబత్తులు, రోజ్ వాటర్ తీసుకొని రావద్దు. స్వామి శరణం. కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాది మంది భక్తులు హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దీక్షను ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులే మనకు కనిపిస్తారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కఠిన నియమ నిష్టలతో 41 నుండి 48 రోజుల పాటు మండల దీక్ష చేపడతారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ కోరిన కోరికలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో మణికంఠుని దీక్ష చేస్తారు. అయ్యప్ప స్వామికి 18 నంబర్కు ఉన్న సంబంధం ఏంటి? ఆలయంలోని 18 మెట్ల పేరు తెలుసా మీకు? ఎందుకని సరిగ్గా ఆ సంఖ్యలోనే స్వామివారి మెట్లు ఉంటాయి? అందుకు గల కారణాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న విశిష్టత ఏంటి అని ఈ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్వామి ఆలయం ముందున్న 18 మెట్లను పడునెట్టాంబడి అని అంటారు. ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు 41 నుండి 48 రోజుల మండల దీక్ష తీసుకొని ఇరుముడి తలపై పెట్టుకొని ఆ మెట్లు ఎక్కుతారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుందని భక్తుల నమ్మకం. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే ఎందుకని సరిగా ఆ సంఖ్యలోనే స్వామివారి మెట్లు ఉంటాయి? ఈ మెట్లు అఖండ సాలగ్రామ శిలతో పరశురాముని ద్వారా నిర్మితమయ్యాయని ప్రతీతి. అందుకే ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రం అని కూడా అంటారు. హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి మణికంఠునిగా 12 సంవత్సరాలు పందలరాజు దగ్గర పెరిగాడు. మహిషిని వధించిన తర్వాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన
శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఆసీనుడై కావడానికి వీలుగా 4 వేదాలు, 2 శాస్త్రాలు, 8 దిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం దేవతా రూపాలుగా దాల్చి 18 మెట్లుగా అమెరాయని అయ్యప్ప వాటి మీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. పట్టబంధనాసనంలో ఆయన కూర్చొని చిన్ముద్ర అభయ హస్తాలతో దర్శనమిచ్చారని, జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పేర్కొంటారు. ఈ ఆలయ ప్రాంగణాన్ని సన్నిధానం అని పిలుస్తారు. గతంలో పడునెట్టాంబడి ఎక్కే భక్తులు మెట్టు మెట్టుకు కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది. దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. దీంతో 1985 నవంబర్ 30న పంచలోహాలతో చేసిన తొడుగును మెట్లకు అమర్చారు. అప్పటి నుంచి పొన్ను పదునెట్టాంబడిగా పేరు వచ్చింది. కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పడి పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు. అరిగిపోయిన 18 మెట్లకు కొత్తగా పంచలోహపు మెట్ల తొడుగు ఈ మధ్య చేయించారు. వానలు వస్తే ఇబ్బంది లేకుండా పైభాగంలో కప్పుల రేకులు అమర్చారు. ఈ మెట్లు 5 అడుగుల పొడవు, 9 అంగుళాల వెడల్పు, 1.5 అంగుళం మందం కలిగి ఉంటాయి. భక్తులు ఎక్కినప్పుడు సహకరించడానికి పడికి 2 వైపులా పోలీసులు ఉంటారు. వికలాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కుతున్నప్పుడు మిగిలిన వారిని ఆపేసి వారికి మాత్రమే అనుమతిస్తారు. తొలి 5 మెట్లు పంచేంద్రియాలతో సమానం. అవి కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శ ప్రతీకలుగా ఇవి నిలుస్తాయి. మనుషుల చూపు ఎప్పుడు మంచివారిపైనే ఉండాలని, మంచి వినాలని, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తుంది. ఆ తర్వాత 8 మెట్లు రాగద్వేషాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, మోహం, లోభం, మదం, ఆశ్చర్యం, అసూయ, డాంబికలుగా వదిలి పయనించాలని సూచిస్తాయి. తర్వాత 3 మెట్లు త్రిగుణాలకు సంబంధించినవిగా చెబుతారు. సత్వ, తమో, రజోగుణాలకు ఈ 3 మెట్లు ప్రతీకగా నిలుస్తాయి. ఇక చివరి 2 మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. అంతా జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతం. లక్ష్మీ నరసింహ స్వామి, యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి. అలాగే ఈ 18 మెట్లకు 18 పేర్లు ఉన్నాయి. అష్టాదశ దేవతలు వీటిని సంరక్షిస్తూ ఉంటారని చెబుతారు. అలాగే అయ్యప్ప స్వామి ఈ 18 మెట్లు ఎక్కుతూ తన 18 అస్త్రాలను విడిచిపెట్టాడని కూడా చెప్తారు. 18 మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కొక్క పేరు ఉంది. అవి ఏంటి అంటే అనిమ, లఘిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాక్రమ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వ సంపత్కర, సర్వ ప్రియకర, సర్వ మంగళాకార, సర్వ దుఃఖ విమోచన, సర్వాంగ సుందర, మృత్యు ప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వ సౌభాగ్యదాయక. 18 మెట్ల అష్టాదశ దేవతలు ఎవరంటే మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, భేతాళ, నాగరాజ, మహిషాసురమర్దిని, రేణుకా పరమేశ్వరి, హిడింబ, కర్ణవైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్న వారాహి, ప్రత్యంగలి, నాగయక్షిని. అలాగే శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే 18 కొండలు దాటాలి.
ఆ కొండల పేర్లు ఏంటంటే పొన్నామలమేడు, గౌదవమల, నాగమల, సుందరమల, చిట్టబ్బలమల, కలిగిమల, మాతంగమల, దైలాదుమల, శ్రీపాదమల, దేవరమల, నీలకల్మల, దాలప్పార్మల, నీలిమల, కరిమల, పుత్తు శబరిమల, కాలై కట్టిమల, ఇంజిపారమల, శబరిమల. శబరిమలలో పరశురాముడు, పందలరాజు ప్రతిష్ఠించిన విగ్రహాలు రెండూ రాతివే. 1910 మార్చి 27న ప్రభాకరన్ తంత్రివర్యులు అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ చేశారు. తర్వాత దేవాలయం అగ్నికి ఆహుతి అయిన కారణంగా పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1952లో మరోసారి అగ్ని ప్రమాదంలో విగ్రహం ఆహుతయింది. 1953లో తిరిగి 1.5 అడుగుల పంచలోహ విగ్రహాన్ని కంతరూర్ శంకర్ మేల్ తంత్రి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శిల్పులు చెంగనూరుకి చెందిన అయ్యప్పన్, నీలకంఠన్. హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కూడా వీరే శిల్పకారులని తెలుస్తోంది. వందల సంవత్సరాలుగా ఉన్న ధ్వజస్తంభం జీర్ణావస్థకు చేరుకోవడంతో కొత్త ధ్వజస్తంభాన్ని గత ఏడాది జూన్లో ప్రతిష్టాపన చేశారు. ఇవన్నీ దాటుకుంటూ పట్టబంధనాసనంలో కూర్చొని అభయహస్తంతో దర్శనమిచ్చే అయ్యప్ప స్వామిని భక్తులు దర్శించుకొని అయ్యప్ప దీక్షలు విరమిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు కఠిన నియమాలను పాటిస్తూ అయ్యప్ప భక్తులు దీక్ష చేస్తారు. కేవలం నల్లని దుస్తులే ధరిస్తారు. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిమలలో శివకేశవుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. కేరళ రాష్ట్రంలోని 18 కొండలు 18 మెట్లను అధిరోహించి కూర్చున్న అయ్యప్ప స్వామి వారి దీక్ష కార్తీక మాసంలో ప్రారంభమవుతుంది. ఈ మాసంలో 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ. దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం, చల్లటి నీటితో స్నానం, చెప్పులు వేసుకోకపోవడం, నల్లని దుస్తులను మాత్రమే ధరించడం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు. దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వర. అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు? అయ్యప్ప దీక్షా సమయంలో నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారు? ఈ దీక్ష చేపట్టడం వల్ల ఏళ్ల నాటి శని దోషం తొలగిపోతుందా? అయ్యప్ప దీక్షలో ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాదు, అయ్యప్ప స్వామి దర్శనానికి 18 మెట్లను ఎక్కాలంటే నల్లని దుస్తులు ధరించిన వారికి అనుమతి మాత్రమే లభిస్తుంది. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్ష మండల కాలం అంటే 41 నుంచి 48 రోజులు పాటు కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసల మాలలు ధరిస్తారు. ఇవి శారీరక మానసిక ఆరోగ్యాలను ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష
చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం అవుతుంది. శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్యమైన జీవనం గడపడం అలవాటవుతుంది. పురాణాల ప్రకారం శనిదేవునికి నల్లని రంగు అంటే ఇష్టం. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి మాట ఇస్తాడు. సంవత్సరంలోని మండల కాలంలో తన భక్తులు 7 ఏళ్ళు పడే కష్టాలని అనుభవిస్తారని, వారంతా మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉంటారని, కేవలం సాత్విక ఆహారం తీసుకుంటారని చెప్తాడు. తన భక్తులు సుఖాలన్నిటిని వదిలేస్తారని, అంతేకాదు నీకిష్టమైన నల్లని దుస్తులను ధరించి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు శాంతించడమే కాదు, తన అనుగ్రహం కూడా లభిస్తుందని చాలామంది విశ్వాసం. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా చాలా మటుకు నల్లని దుస్తులను ధరిస్తారు. చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు. ఈ సమయంలో నల్లని దుస్తులు వేడిని గ్రహించి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. శబరిమల యాత్ర వేళ అడవుల్లో ప్రయాణం చేయడం వల్ల అడవి జంతువుల నుంచి నలుపు రంగు మనకు రక్షణగా ఉంటుందని, అందుకనే నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయని, కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, తలనొప్పి, జలుబు, చర్మ సంబంధిత అలర్జీల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తారు. తెల్లవారుజామునే చల్లని వాతావరణంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల మీ మనసు తేలికపడి అయ్యప్ప స్వామి పూజించడంలో ఏకాగ్రత పెరుగుతోంది. అంతేకాదు ఎన్నో ఆలోచనలతో ఉండే మన మెదడును సైతం ఉత్తేజపరుస్తుంది. శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతోంది. ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి అలవాటు పడతారు. దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతోంది. శాకాహారమే తీసుకోవడం వల్ల ఆరోగ్యం పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయ్యప్ప మాలను ధరించిన వారు ప్రతిరోజు చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణతో పాటు గుండె మంచిగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ 41 రోజుల పాటు శాకాహారం మాత్రమే తినడం వల్ల, అందులో ఎలాంటి మసాలా తిండి ఉండకపోవడం వల్ల జీర్ణ సమస్యలు అనేవే ఉండవు. ఇలా అయ్యప్ప మాలను ధరించిన వారు స్వామివారి అనుగ్రహం పొందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. నల్లని దుస్తులను ధరించి దీక్షలో పాల్గొనడం వల్ల శనిదేవుని ప్రభావం తొలగిపోతుంది. సామాన్య జీవనం అలవాటుగా మారుతుంది. అందుకే మాలను తీసిన తర్వాత కూడా వారు చాలా హోందాగా ప్రవర్తిస్తారు. అంతేకాదు మండల దీక్షను చేపట్టిన వారికి మిగిలిన జీవితానికి ఆదర్శంగా నిలుస్తోంది. అయ్యప్ప దీక్ష తర్వాత కూడా వారు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా బతకగలుగుతారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ సందర్శనం కోసం వెళ్ళే వారిలో ఎక్కువ మంది మండల దీక్షను చేపడతారు. 41 రోజుల పాటు చేసే ఈ దీక్షలో కఠినమైన నియమాలను పాటిస్తారు. ఈ దీక్షలో ఉండే వారంతా ఉదయాన్నే గజగజ వణికే చలిలో చన్నీటి స్నానం చేయాలి, కటిక నేలపై నిద్రపోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు నల్లని రంగు బట్టలే ధరించాలని గ్రంథాల్లో పేర్కొనబడింది. శబరిమలలో తత్వమసి అని ఎందుకు రాశారు? నదులు ఎక్కడ పుట్టినా అవన్నీ చివరకు సముద్రాన్ని చేరుతాయి. ఒకసారి సముద్రంలో కలిసిన తర్వాత అది ఏ నది నుంచి వచ్చిన నీరో చెప్పలేం. అలాగే అన్ని జీవులు పరమాత్మ నుంచి పుట్టి చివరకు ఆ పరమాత్మలో ఐక్యం అవుతాయి. ఆయన అందరిలోనూ ఆత్మరూపంలో ఉన్నాడు. మనల్ని జీవాత్మలు అంటారు. నీలోనూ ఆత్మ ఉంది, పరమాత్మే నీవు. అయ్యప్ప ఆలయంపై ఈ వాక్యాన్ని ఎందుకు రాశారు? మనకంటే గొప్పవారిని, పెద్దలను చూసినప్పుడు వారికి చిరునవ్వుతో నమస్కారం చేస్తాం. ఇది భారతీయులకు మాత్రమే సొంతమైన విశిష్ట ఆచారం. ప్రతి హిందువు జీవితంలో నమస్కారం ఒక అంతర్భాగం.
నిద్రలో మేల్కోగానే భూమాతకు, తల్లిదండ్రులు, సూర్యభగవానుడు, గురువులు, కుల ఇష్ట దైవాలకు నమస్కారం చేసి బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు. అలాగే పెద్దలు కనబడితే నమస్కరించి చిరునవ్వుతో పలకరిస్తాం. ఇది మన హిందూ ధర్మానికి మాత్రమే సొంతమైన విశిష్ట ఆచారం. మన పెద్దలు ఎందుకు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారో ఎప్పుడైనా ఆలోచించారా? వారు ఏం చేయించినా అందులో నిగూఢమైన వైదిక, ఉపనిషత్, పురాణ వాగ్మయ సారంతో ముడిపడి ఉంటుంది. రెండు చేతులు జీవాత్మ, పరమాత్మలకు సంకేతం. ఇవి రెండు కలవడం జీవాత్మని పరమాత్మతో ఐక్యం చేయడం. అదే మన జీవిత కాలపు లక్ష్యం. ఎదుట ఉన్న వ్యక్తులకు నమస్కారం చేసినప్పుడు ఈ రెండు చేతులను ఒకదానికి ఒకటి ఎదురుగా కలుపుతాం. అంటే నీలోని ఆత్మ, నాలోని ఆత్మ ఒకటే అని చెప్పడం. ఎదుటి వ్యక్తికి మనకి భేదం లేదని, మనుషులంతా ఒకటే అని చెప్పకనే చెబుతాం. అంతా ఒక్కటిగా వెలగమని మన పూర్వీకులు మనకు నేర్పించిన అద్భుతమైన సంస్కారం ఈ నమస్కారం. మరి దీనికి మూలం సామవేద అంతర్గత ఛందోగ్యోపనిషత్ సారమైన తత్వమసి అనే మహావాక్యం. ఈ మహావాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి కలియుగంలో మానవులకు ఉండదని, దాని పరమార్థాన్ని నమస్కారం అనే సంకేతం ద్వారా ప్రజలకు వారికి తెలియకుండానే ఆచరింపజేశారు. అయితే ఈ వాక్యం శబరిమలలోని అయ్యప్ప ఆలయం ముందు రాసి ఉంటుంది. 41 రోజులు కఠోర దీక్షను చేసి పవిత్రమైన ఇరుముడిని శిరస్సును పెట్టుకొని పావన 18 ఎక్కగానే భగవంతుడి కన్నా ముందే దర్శనమిచ్చే మహావాక్యం తత్వమసి. అంటే భక్తితో స్వామికి నమస్కరించే ముందే నమస్కారానికి మూలమైన తత్వమసి మహావాక్యం మనకు దర్శనమిస్తుంది. అంటే నమస్కరించే ముందు ఎందుకు, ఎవరికి నమస్కరిస్తున్నామో తెలుసుకొని నమస్కరించమని దీని అర్థం. తత్వమసి అనేది సంస్కృత పదం. తత్, త్వం, అసి అను 3 పదాల కలయికే తత్వమసి. తత్ అంటే ఆది, త్వం అంటే నీవై, అసి అంటే ఉన్నావు. అది నీవై ఉన్నావు అనేది తత్వమసి వాచకానికి అర్థం. మాల ధరించి మండల కాలం పాటు దీక్ష చేసి కొండా కోనలు దాటి పావన 18 ఎక్కి ఏ పరబ్రహ్మ తత్వాన్ని చూడాలని వచ్చావో అది నీవై ఉన్నావు, నీలోనే పరమాత్మ అంతర్యామి అయి ఉన్నాడు అని తెలియజేస్తోంది. అందరికీ అంతర్ముఖంగా పరమాత్మ సాక్షాత్కారం కలిగించే ప్రక్రియే నీవు. మండలకాల బ్రహ్మచర్య దీక్ష అనే అంతర్ప్రబోధను కలిగించి అందరిలోనూ స్వామి అయ్యప్పను దర్శించేలా మానవాళిని తీసుకెళ్లే సత్ప్రబోధమే తత్వమసి. అందుకే 18 ఎదురుగా సన్నిధానంకి పైన అందరికీ కనిపించేలా దీన్ని లిఖించారు. అంచెలంచెలుగా, మెట్టుమెట్టుగా ఒక్కో సంవత్సరం కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాల్లాంటి 18 అజ్ఞాన స్థితులను ఛేదించుకుంటూ వెళ్తే కొన్నాళ్లకు తత్వమసి పరమార్థం ప్రతి ఒక్కరికి సాక్షాత్కరిస్తుంది. అయ్యప్ప భక్తులు నిత్యం స్వామి శరణం అని అంటూ ఉంటారు. అది కేవలం ఒక పదం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన చరణం, ఒక దివ్య తారక మంత్రం, ఒక వేద ఘోష. అన్నిటికన్నా మిన్నగా అది అయ్యప్ప స్వామికి అమిత ప్రీతిని కలిగించే చరణం. శరణం కోరడం భక్తి మార్గానికి తొలిమెట్టు. శరణాగతి పొందడం ముక్తి మార్గంలోకి ప్రవేశించడానికి ఆఖరి మెట్టు. భక్తియే భగవంతుని సన్నిధికి చేరడానికి చక్కని మార్గం. శబరిగిరిపై 18 సోపానాలపై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారు శరణు ఘోష ప్రియులు. స్వామి శరణం అన్న మాటలు సామాన్యమైనవి కావు. సర్వ భక్తజన ముక్తి మంత్రం స్వామి శరణం. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. స్వామి అను అక్షరం సృష్టిలో త్రిగుణములు ఉన్నవి. అవి రజోగుణము, తమోగుణము, సత్యగుణము. ఈ గుణములతో కూడిన మానవుడు మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. రజో, తమో, సత్యగుణాలను ఆధీనం చేసుకొని ప్రకృతి కాంతను శివస్వరూపంతో ఐక్యం చేసేదే స్వామి అనే పదం. ఈ స్వామి అనే పదం అజ్ఞాంధకారాన్ని తొలగిస్తుంది. అందువలన సర్వజీవులకు శుభం కలుగుతుంది. ఓం
శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే. ఇక స్వామి శరణం దివ్య మంత్రంలో షా అనే అక్షరాన్ని పరిశీలిద్దాం. షా అనే అక్షరానికి శత్రు సంహారం అని అర్థం. మన లోపల చాలా శత్రువులు ఉన్నారు. కోపము, కామము, ఈర్ష్య, ద్వేషం, పగ ఇవన్నీ కూడా మనిషిలో ఉండే శత్రు గుణాలే. మనిషి బయట శత్రువుల కన్నా తనలో ఉన్న శత్రువుల ద్వారానే ఎక్కువగా నష్టపోతాడు. ఈ కామ క్రోధాలను అరిషట్ వర్గములను శత్రువులుగా మనం భావించాలి. గనుక ఈ షా అను అక్షరం మనలో ఉన్న శత్రువులని సంహరిస్తుంది. రా అనే అక్షరం జ్ఞానసారానికి మూలం. మనిషి రజోగుణాన్ని వీడాలి. రాగ ద్వేష రహితుడై ఉండాలి. నిరంతరం దేవునిని జపిస్తూ ఉండాలి. అది గుర్తు చేసే అక్షరమే రా. అభిషేక ప్రియనీ పంచామృతాభిషేక ప్రియనీ. ఇక నా అను అక్షరానికి శాంతి ప్రసాదించగలిగినది అని అర్థం. మనిషిని కామక్రోధులు ఎల్లప్పుడూ పట్టి పీడుస్తూ ఉంటాయి. వాటి వల్ల మనిషి ఎల్లప్పుడూ అశాంతితోనూ అసంతృప్తితోనూ రగిలిపోతూ ఉంటాడు. నా అనే అక్షరం అలాంటి కామక్రోధుల్ని వీడితే జ్ఞాని అవుతాడు. జ్ఞాని మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. ము అన్నది ముద్రకు సంకేతం. ముద్ర అనగా భవబాధల్ని తీర్చగలిగేది అని అర్థం. కర్మబంధ రుణాన్ని తీర్చగలిగినది. స్వామివారికి మిక్కిలి సంతోషం కలిగించే సారం. దీనికి భక్తుడు వినయం ద్వారానే పొందగలడు. కాబట్టి శాస్త్రముద్ర అని చెప్పే స్వామి శరణం అను వాక్యం ఎవరి నోట నుండి వెలువడుతుందో వారు ముఖం లక్ష్మీ కటాక్షంతో నిండినదై, విద్యావంతులై, సకల సౌభాగ్యాలతో, ధైర్య సాహసాలు నిండి ఉండి వినేశీయులులై ప్రవర్తిస్తారు అని చెప్తారు. మాలను ధరించిన ప్రతి ఒక్కరిలోనూ అయ్యప్ప స్వామి ఉంటారంటారు. ఈ సత్యాన్ని గ్రహించి అయ్యప్ప భక్తులు హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ స్వామి అని పిలుస్తూ నమస్కారం చేస్తారు. ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా వినయంగా ముందు స్వామి శరణం మంత్రం ఉచ్చరించి సంభాషణ ప్రారంభిస్తారు. చివరగా కూడా స్వామి శరణం అని దివ్య మంత్రంతోనే సంభాషణ ముగిస్తారు. మొత్తం రోజంతా ఎవరిని కలిసినా, ఎక్కడ ఉన్నా, ఎప్పుడు స్వామియే శరణం అయ్యప్ప అని తారక నామజపాన్ని మనసులో స్మరిస్తూనే ఉంటారు. శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. శబరిమల యాత్రలో ప్రారంభం నుండి చివరి వరకు శరణం పలకడం ప్రధానంగా చూస్తాం మరియు వింటాం. పెద్దలు మరియు గురుస్వాములు ఈ శరణుఘోషకు ప్రథమ స్థానం ఇచ్చారు. ఈ కాలంలో కూడా శరణుఘోష మహిమ చాలా మందికి తెలిసి ఉంటుంది. శరణు కోరడం అంటే మనం మన సమస్యలను పరిష్కరించడానికి, మనకు ముక్తిని ప్రసాదించడానికి భగవంతుణ్ణి శరణు కోరుతున్నామన్నమాట. స్వామి, నాకు నీవే దిక్కు, నీవే తప్ప నాకెవరు లేరు అని సర్వభాగం భగవంతునిపై మోపుతున్నామన్నమాట. తన కోరికలను, కష్ట నష్టములను భగవంతునితో మొరపెట్టుకోవడమే కాక పరిహారం వలె చిన్న చిన్న కానుకలు స్వామికి సమర్పించండి. శరణాగతి పొందడం అంటే భక్తులు తమ సర్వేంద్రియాల్ని, త్రికరణములను అనగా మనస్సు, వాక్కు, క్రియ ఈ 3 కర్మలను భగవంతుని పాదాక్రాంతం చేయడం అన్నమాట. ఆయన అనుగ్రహం కంటే అయ్యప్ప స్వామి భక్తులకు కావలసినది ఏమున్నది?
ఆయన తన ప్రతి ఒక్క అవతారంలోనూ నిరూపించాడు. శరణాగత ప్రియుడు, తనను శరణు కోరిన వారెవరైనా, ఎటువంటి వారైనా వారికి అభయమిచ్చి కాపాడుటయే తన కర్తవ్యంగా భావిస్తాడు ఆ భగవంతుడు. స్వామి శరణం అయ్యప్ప అనే దివ్య తారక మంత్రానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అయ్యప్ప స్వామి వారి భక్తులు వేద మంత్రములు వల్లించనక్కర్లేదు, వేద ఘోష చేయనక్కర్లేదు. ఆ వేద శాస్త్ర సారమంతటిని ఒక చిన్న వాక్యంతో పొందుపరిచి మన స్వామి మనకు ప్రసాదించాడు. భక్తుల శరణు ఘోషతో దేశం ప్రతిధ్వనించాలని అయ్యప్ప స్వామి భక్తులందరూ కోరుకోవాలి. ఆ తారక ప్రభువైన అయ్యప్ప స్వామి ఆదరణతో మనం మళ్ళీ శరణు ఘోషతో శబరిమలై ప్రతి ఏడు దర్శించాలి. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామిని పులి వాహనుడు అని అంటారు కదా, మరి అయ్యప్ప స్వామి వాహనం గుర్రం ఎందుకు అయ్యింది? ఏ గుడిలోనైనా అంటే దేవునికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. అలాంటి ధ్వజస్తంభం ముందు కానీ లేదంటే పైన కానీ ఆ దేవునికి సంబంధించిన వాహనము కానీ బంటు అంటే సేవకుడు కానీ ఉంటాడు. ఉదాహరణకు ఎలాగైతే విష్ణు ఆలయంలో గరుత్మంతుడు, శివాలయంలో నంది, రామాలయంలో హనుమంతుడు ఉంటాడు, అలాగే అయ్యప్ప స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభంపై స్వామివారి వాహనమైన గుర్రం ఉంటుంది. శ్రీ అయ్యప్ప స్వామి పులి వాహనుడని కీర్తించబడుతున్నాడు, కానీ వారి వాహనము గుర్రము. అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద వాజీ వాహనం అంటే గుర్రం వాహనం ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం, అంతేకాని పులి కాదు. పులిపాలు తేవాలన్న తల్లి కోరిక మేరకు అడవిలోకి అయ్యప్ప వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు. పులి మీద ఆయన ఎక్కి పందల రాజ్యం చేరుకుంటారు. కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు. ఈ గుర్రాన్ని అశ్వము, హయము, హరి, వాజి, తురగము అనే పేర్లతో కూడా పిలుస్తారు. మనిషి యొక్క మనసు చంచల స్వభావం కలది. అది విషవాసనలు, కోరికల వంట గుర్రంలాగా పరుగులు తీస్తూ ఉంటుంది. దాని వేగానికి అంతులేదు. అది మనకు తెలియకుండానే మన స్వాధీనంలో లేకుండా పరుగులు తీస్తూనే ఉంటుంది. తన స్వాధీనంలో లేని గుర్రాన్ని స్వాధీనపరుచుకొని సరియైన మార్గాన, తనకు కావలసిన, తనకు నచ్చిన మార్గాన నడిపించగలిగిన వాడే అసలైన రౌతు. ఆ విధంగా మనసు అను గుర్రానికి స్వామి నామంతో కళ్ళం వేసి దాని వేగాన్ని నిరోధించి స్వాధీనపరుచుకొని భక్తి మార్గాన నడిపించి స్వామివారిని చేరాలన్నదే పరమార్థం. అలాగే స్వామివారికి జితేంద్రియుడు అనే పేరు కూడా ఉంది. జితేంద్రియుడు అనగా ఇంద్రియము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలను జయించిన లేక స్వాధీనపరుచుకున్న వాడని అర్థం. ఇంద్రియములను జయించిన వారు ఎవరైనా స్వామితో సమానం, అనగా భక్తుడు భగవంతుడు ఒకటవుతున్నారు. జీవాత్మ పరమాత్మలో కలిసిపోతున్నాడు. అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటి? స్వామివారు చిన్ముద్ర రూపంలో అభయమిస్తారు. అయితే ఈ చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఉంది. ముద్ర అంటే అభినయం. చిన్ అనే పదం చిత్తును సూచిస్తుంది. చిత్ అంటే సిద్ధింపజేసేది అని అర్థం. చిన్ముద్రలో చూపుడు వేలు అహంకారాన్ని, దీనిలో చూపుడు వేలు అహంకారాన్ని, బొటన వేలు బ్రహ్మం, మిగిలిన 3 వేలు రాజస, తామస, సత్వగుణాలను సూచిస్తాయి. చూపుడు వేలు ఎప్పుడు ఇతరుల తప్పులను చూపించి నిందలు మోపడానికి, భయపెట్టడానికి ఉపయోగిస్తారు. అందుకే జపం చేసే వేళ ఈ వేలును ఉపయోగించరు అని చెప్తారు. ఈ వేలిని అహంకార చిహ్నంగా భావిస్తారు. అయితే బొటన వేలు మిగతా 4 వేళ్లకు ఆధారం. ఇదే గనుక లేకపోతే
ఏ పనులు చేయలేము. మిగతా వేళ్లకు కూడా శక్తి కోల్పోతుంది. మిగతా వేళ్ళు కూడా శక్తిని కోల్పోతాయి. అందుకే బొటన వేలిని ఆత్మగా, ఆధారం బ్రహ్మగా చెబుతారు. మిగతా 3 వేళ్లను త్రిగుణాలను గ్రహించడానికి ఉపయోగపడతాయి. విజ్ఞానం పొందడానికి, ఆహారం స్వీకరించడానికి, ఇతరులతో పోరాడి విజయం సాధించడానికి ఉపయోగపడతాయి. త్రిగుణాలను ఆధీనంలోకి తెచ్చుకొని బ్రహ్మం గురించి తెలుసుకొని జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చని చిన్ముద్ర వెనుక పరమార్థం. బ్రహ్మం గురించి తెలిస్తే అహంకారం మాయమవుతుంది. అదే జీవాత్మ పరమాత్మ సంగమం. దీని అంతిమ పరిణామం సంపూర్ణ జ్ఞానసిద్ధి. త్రిగుణాలను అదుపులో ఉంచి పరబ్రహ్మంతో ఐక్యమయ్యేవాడికి జ్ఞానప్రాప్తి లభిస్తుంది. చిన్ముద్ర మనకు ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. భగవంతుని అనుగ్రహం పొందే మార్గం తెలిపే ముద్రగా దీనిని పేర్కొంటారు. ఇక అయ్యప్ప స్వామి ఎడమ చేయి పాదాలను చూపుతున్నట్లుగా ఉంటుంది. పరమాత్మలో జీవాత్మ లీనం కావాలి అంటే ముందు స్వామి పాదాలను శరణు కోరాలని అర్థం. అంటే స్వామి త్రికరణ శుద్ధిగా నమ్మి పాదాల వద్ద శరణాగతి చేయడం వల్ల జీవాత్మకు పరమాత్మను చేరే సమర్థత కలుగుతుంది. పట్టబంధనం అనే సూత్రం స్వామి మోకాల కింద నుంచి ఉంటుంది. నిశ్చలమైన ఆ భంగిమలో కూర్చొని తనను నమ్మి వచ్చే భక్తుల కోరికలు తీర్చే వారిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందేలా చూస్తానంటూ ప్రసన్నమైన ముఖంతో స్వామివారు అభయమిస్తారు. ధ్యానంలో ఎక్కువ కాలం ఉండాలంటే ఆసన సిద్ధి కలిగి ఉండాలి. ఆసన సిద్ధి కలిగితేనే ఫలవంతం అవుతుంది అని తెలియజేయడం కోసమే ధర్మశాస్త్ర యోగాసనంపై కూర్చున్నాడు. అట్టి యోగాసనం శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలను నియంత్రించి స్థిరమైన మానసిక స్థితిని అందించి తపోదీక్షలో దీర్ఘకాలం కూర్చునేందుకు వీలును కల్పిస్తుంది. జీవాత్మ పరమాత్మల కలయిక కావలసిన స్థిరత్వాన్ని, శక్తిని అందిస్తుంది. స్వామి ధ్యానంలో ఉన్న స్థితి భగవత్ ప్రాప్తిని పొందడం కోసం ఎక్కువ కాలం ధ్యానంలో ఉండండి అని మనకు తెలియజేయడం కోసమే స్వామి ధ్యాన యోగాన్ని కలిగి ఉన్నాడు అని మనకు తెలుస్తోంది. అంతేగాక బ్రహ్మ అనుభూతిని స్వయంగా తాను పొందడానికి చిన్ముద్ర యోగాసనం, ధ్యానం అనే 3 ధర్మశాస్త్ర కలిగి ఉన్నాడని మనకు తెలుస్తున్నది. ధ్యానాన్ని నిశ్చలంగా సాగేలా శబరిగిరీశ చిన్ముద్ర యోగాసనంలో కూర్చున్నాడు. శబరిగిరీశుడు యోగాసనం పై కూర్చొని ధ్యానంలో ఉన్నాడు. శబరిగిరీశుడు యోగాసనంపై కూర్చొని ధ్యానంలో ఉన్నాడు. సుమారు 12 సంవత్సరాల విరామం తర్వాత ట్రావెన్కోర్ దేవాశ్వం బోర్డు స్వామివారి విగ్రహం ఉన్న బంగారు లాకెట్లను మళ్ళీ ప్రవేశపెట్టనుంది. బుధవారం జరగనున్న బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. స్వామి భక్తుల సౌకర్యార్థం కోసం ట్రావెన్కోర్ దేవాశ్వం బోర్డు మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో రద్దు చేసిన బంగారు లాకెట్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై బుధవారం జరగబోయే దేవాశ్వం బోర్డు భేటీలో ఆమోద ముద్ర వేయనుంది. అయ్యప్ప స్వామి బొమ్మను ముద్రించిన లాకెట్లు ఇవి. ఒక్కొక్కటి 1 గ్రామ్ మొదలుకొని గరిష్టంగా 8 గ్రాముల బరువు వరకు ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న మండల మరియు మకర విలక్కు సీజన్లో లాకెట్లను పంపిణీ ప్రారంభించాలనేది ప్రణాళిక. ఈ ప్రక్రియకు 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ మకర విలక్కు రోజుకు 2 వారాల ముందు లాకెట్లను పంపిణీ చేయాలనేది దేవాశ్వం బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. గురువాయూర్ టెంపుల్ జారీ చేసిన లాకెట్ స్ఫూర్తితో 1980 దశకంలో శబరిమలలో బంగారు, వెండి లాకెట్లను తొలిసారిగా ప్రవేశపెట్టారు. చివరిగా 2011 నుండి 12లో ఒకవైపు స్వామి అయ్యప్ప, మరోవైపు గణేశుడు ఉన్న వెండి లాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. గతంలో లాకెట్ల తయారీకి దేవాశ్వం బోర్డు బంగారాన్ని అందించగా ఈసారి కాంట్రాక్టర్లే బంగారాన్ని కొనుగోలు చేయనున్నారు. బోర్డు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా లాకెట్ను విడుదల చేయనున్నారు. లాకెట్ల తయారీకి పలువురు ప్రముఖ నగల వ్యాపారులు ఆసక్తి కనపరుస్తున్నారని దేవాశ్వం బోర్డు సభ్యులు అడ్వకేట్ కెఏ అజిత్ కుమార్ తెలిపారు. అయ్యప్పను
హరిహరసుతునిగా ఎందుకంటారు? దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి. శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు విదేశాల నుంచి తరలి వస్తూ ఉంటారు. ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. అయ్యప్పను హరిహరసుతునిగా, ధర్మశాస్త్ర, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యా విష్ణువు, అప్ప శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. మహిషాసురుణ్ణి జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు. శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావు లేనట్టు వరం పొందుతుంది. అంతేకాదు, హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని వరం కోరింది మహిషి. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతం దేవతలు, రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు. అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మిస్తారు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం పంపానది తీరాన మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర. అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందలరాజు రాజశేఖరును అరణ్యంలో ఉన్న శిశువుని చూసి ఆశ్చర్యం చెందుతాడు. గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడనే ఆనందంతో అంతఃపురానికి తీసుకుని వెళ్తాడు. శిశువుని చూసిన రాణి కూడా ఎంతో సంతోషపడుతుంది. అయ్యప్ప అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, ఇంకొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పిస్తారు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావించాడు. అది ఇష్టం లేని తల్లి తనకు తలనొప్పి అని నాటకమాడి ఆ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యుడితో చెప్పిస్తుంది. దీంతో తానే వెళ్ళి పులిపాలు తీసుకొని వస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు. అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాకుమారుడు వస్తున్నాడని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడికి చేరుకుంటారు. ఆ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. ఇరువురి మధ్యన జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు అయ్యప్ప. ఆ దెబ్బకు గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయన్ను స్తుతిస్తూ ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడుండండి అని అడుగుతాడు. ఆయన కోరికకు అందరూ పులులుగా మారిపోయారు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు. అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దని మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడటంతో అక్కడే ఆలయం నిర్మించారు. అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులతో పూజలందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ఏ ధర్మాలని పాటించాలో, ఏ ఏ నియమ నిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అందుకే ఆయనకి ధర్మశాస్త్ర అనే పేరు కూడా ఉంది. అయ్యప్పకు
కన్యస్వాములంటే ఎక్కువ ఇష్టమా? హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయం 5 శాస్త్రాలయాలతో ప్రసిద్ధి చెందింది. అరణ్యాల మధ్యలో శబరిమలైకి ఎదురుగా ఉన్న పొందామలమేడులో అయ్యప్ప స్వామి జీవన్ముక్తునిగా ఉంటారు. శబరిమలై అంటే శబరి యొక్క పర్వతం అని అర్థం. కొండల మధ్య కొలువున్న స్వామివారిని దర్శించుకోవాలి అంటే భక్తులు తప్పనిసరిగా మాలధారణ చేసుకోవాలి. అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు 41 రోజుల పాటు నియమనిష్టలు పాటించాలి. తర్వాత ఇరుముడి కట్టుకొని సన్నిధానం చేరి స్వామివారి దర్శనం చేసుకోవడంతో దీక్ష ముగుస్తుంది. 108 తులసి, రుద్రాక్ష, ఎర్రచందనం, స్ఫటికమాలతో దీక్ష చేపట్టి 1 ఉపమాలగా లేదా ఏదైనా 2 మాలలకు వాటి మధ్యలో స్వామి అయ్యప్ప లాకెట్ను ధరించాలి. అయ్యప్ప దీక్షను తొలిసారిగా తీసుకున్న వారిని కన్యస్వాములు అని అంటారు. కన్యస్వాములు అంటే స్వామివారికి ఎంతో ప్రీతి. అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ సన్నిధానంలో ఒక్క కన్యస్వామి ఉండాలని కోరుకుంటారు. కన్యస్వాములు అంటే స్వామివారికి ఎందుకు అంత ఇష్టం? వీరిని శక్తివంతమైన స్వాములుగా ఎందుకు పరిగణిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే అయ్యప్ప గురించి తెలుసుకోవాలి. దత్తాత్రేయుడు భార్య లీలావతి పతిశాపంతో మహిషాసురుడి సోదరి మహిషిగా జన్మిస్తుంది. ప్రజలను పట్టి పీడిస్తున్న మహిషాసురుణ్ణి లోకమాత సంహరించడంతో పతిశాపంతో మహిషిగా పుట్టిన లీలావతి రాక్షసులకు రాజుగా సింహాసనం అధిష్ఠించింది. దేవతలపై ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేసి శక్తులు పొందిన మహిషి ప్రజలను హింసించసాగింది. అయ్యప్ప మహిషిని సంహరించాడు. తనకు శాప విమోచనం లభించడంతో అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది. ఆమె కోరికను విన్న స్వామి తిరస్కరిస్తాడు. అయినా ఆమె పట్టు వీడకపోవడంతో తన దర్శనానికి కన్యస్వాములు రానప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని స్వామి మాట ఇస్తాడు. వారి రాకకు గుర్తుగా శరంగుత్తిలో బాణాలు ఉంచుతారని, అక్కడ ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదో ఆనాడు పెళ్లి చేసుకుంటానని చెప్తారు. అంతేకాదు, శబరికొండల్లో నీవు మాలికాపురోత్తమ అనే పేరుతో పూజలు అందుకుంటావని తెలుపుతారు. కన్యస్వాముల రాక ఆగడం ఎప్పటికీ జరగదని పరమార్థం. ఎందుకంటే ఇది బ్రహ్మచారి అవతారం. ఇందులో భాగంగానే శబరిగిరికి వచ్చిన కన్యస్వాములు ఎరుమేలి నుండి తెచ్చిన బాణాలను శరణ్గుత్తిలో గుచ్చుతారు. ప్రతి ఏటా మాలికాపురోత్తమ ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ బాణాలను చూసి నిరాశగా వెనుదిరుగుతుంది. మొదటిసారి దీక్ష చేపట్టిన వాళ్ళని కన్యస్వాములని, రెండోసారి కత్తిస్వాములని, మూడోసారి గంటస్వాములని, నాలుగోసారి గదాస్వాములని, ఐదోసారి తేరు స్వాములని, ఆరోసారి గురుస్వాములుగా పిలుస్తారు. అష్ట అయ్యప్ప అవతారాలు. స్వామి అయ్యప్ప అనగానే మనందరికీ కన్నుల ముందు కదలాడే దివ్య రూపం ఒకటే. శబరిమలలో 18 సోపానాధిపతిగా వీర పద్మాసనం, యోగ బంధనంతో చిన్ముద్ర, అభయహస్తాలతో భక్తులకు కటాక్షించే కమనీయ రూపం. కానీ అయ్యప్ప మూల రూపమైన శ్రీ ధర్మశాస్త్ర యుగాల క్రిందట నుండే వివిధ రూపాలతో కొలువుదీరి కొలిచిన వారికి కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందారు. శ్రీహరి 6వ అవతార రూపమైన శ్రీ పరశురాముడు సృష్టించిన కేరళలో ఆయన్నే నెలకొల్పిన 108 ఆలయాల్లో అనేక భంగిమలలో దర్శనమిస్తారు శ్రీ ధర్మశాస్త్ర. విప్రపూజ్యం విశ్వవర్ణం విశ్వశంభో ప్రియం సుతం క్షిప్రప్రధాన నిరతంగం శాస్త్రారం ప్రణమామ్యం. ఎరుమెలిలోని శ్రీ ధర్మశాస్త్ర నిల్చొని ధనుర్బాణధారిగా, అదేవిధంగా కులపుత్తులోను శ్రీ పూర్ణ పుష్కల నాదునిగా, అచ్చన్ కోవిల్ అరసులోను అశ్వారూఢునిగా, త్రిశూర్ పాల్ఘాట్ మధ్యలో శ్రీ ధన్వంతరి శాస్త్రగా, తిరువనంతపురం కొచ్చిలలో భార్య ప్రభాదేవి, కుమారుడు సత్యకంతో కలిసి శాస్తంకొట్ట కొల్లం దగ్గర స్వామి దివ్య స్వరూపాలకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా శబరియాత్ర చేస్తూ వస్తున్న గురుస్వాములు శ్రీ అయ్యప్పను కులదైవంగా భావించి కొలిచే భక్తులు ఎందరో ఉన్నారు. వారంతా కలిసి స్కాంద శివపురాణాలను, రామాయణ మహాభారతాలను, గుహ్య రత్న చింతామణి, శ్రీ భూతనాథ చరితం లాంటి
పురాతన మలయాళ అమూల గ్రంథాలను శోధించి వెలికి తీసిన అమూల్యమైన విషయం శ్రీ అయ్యప్ప అష్ట అవతారాలు. భక్తుల సౌలభ్యం కోసం వారి ఇహపర కోరికలు తీరి పరమపదం చేరే మార్గంలో ప్రయత్నించడానికి సిద్ధమవడానికి వెలుగులోనికి ఈ విషయాలను తీసుకొని వచ్చారు. అంతేకాకుండా తమ పరిశోధనలలో శ్రీ ధర్మశాస్త్ర మూల రూపంతో కలిపి మొత్తం 9 రూపాలని మానవ జీవితాల మీద ప్రభావితం చూపే నవగ్రహాలకు సరి సమానంగా గుర్తించారు. అంటే ఈ నవ అయ్యప్ప రూపాలను సేవిస్తే నవగ్రహాలను సేవించినంత ఫలితం దక్కుతుందన్నమాట. సత్యయుగం నుండి పూజలు అందుకుంటున్న ఆ అవతార రూపాలు ఇవే: శ్రీ ఆది భూతనాథ శాస్త్ర, శ్రీ ధర్మశాస్త్ర, శ్రీ జ్ఞానశాస్త్ర, శ్రీ కళ్యాణ వరద శాస్త్ర, శ్రీ మహాశాస్త్ర, శ్రీ సమ్మోహన శాస్త్ర, శ్రీ సంతాన ప్రవృత్తి శాస్త్ర, శ్రీ వేదశాస్త్ర మరియు శ్రీ వీరశాస్త్ర. శ్రీ ఆదిభూతనాథ శాస్త్ర స్థితి లయ కారకులైన హరిహరుల అంశతో ఉద్భవించిన వాడే ఈ స్వామి. నేపాల రాజు పాలింజవర్మ కుమార్తె పూర్ణాదేవిని కేరళ రాజు పుత్రిక అయిన పుష్కలాదేవులను చేసుకొని పొన్నాంబలమేడులో కాంతిమలైలో కాపురం ఉంటున్నాడని అంటారు. శ్రీ ఆదిభూతనాథ శాస్త్ర ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్య భగవానునికి ప్రతీక. దివాకర ఆరాధనతో ఏవైతే మానవాళికి లభ్యమవుతున్నాయో అవన్నీ ప్రసాదించేవాడు శ్రీ ఆదిభూతనాథుడు. భూమిపై ప్రజల ఆకలిని దప్పికలు తీర్చేందుకు సకాలంలో వర్షాలు, సమృద్ధిగా పాడి పంటలు, ఆరోగ్యకరమైన వాతావరణం సమకూర్చేవాడు ఈ స్వామి. అంతేకాదు శత్రువుల నుండి, క్రూర మృగాల దాడుల నుండి, విష సర్పాల బారి నుండి కాపాడే రక్షకుడు కూడా. నియమంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే శ్రీ ఆదిభూతనాథ శాస్త్ర రాజయోగం ప్రసాదించేవాడిగా ప్రసిద్ధి. ఆయనకొక ఆలయం తమిళనాడులోని తిరున్వేలి జిల్లా పాపనాశనం దగ్గరలోని కరైవార్ డామ్కు సమీపంలో అగస్త్య జలపాతం వద్ద ఉన్నది. శ్రీ ధర్మశాస్త్ర మహర్షికి తొలిసారిగా దర్శనమిచ్చి శబరిమలకు రాదలిచిన భక్తులు నియమాలను తెలిపారన్నది పురాణ గాథ. ఇక్కడికి దగ్గరలోనే శ్రీ అగస్త్య మహర్షి ఆలయం కూడా ఉన్నది. ఇక శ్రీ ధర్మశాస్త్ర విప్రపూజ్యం విశ్వవంద్యం విశ్వశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాదనిరతం శాస్త్రారం ప్రణమామ్యహం. శబరిమలలో కొలువుదీరినది ఈ స్వామియే. ముక్తి ప్రదాత, కులమత భావాలను రూపుమాపి సర్వ మానవ సౌభ్రాతృత్వానికి పెంపొందించేవాడు శ్రీ ధర్మశాస్త్ర. పరిపూర్ణ శరణాగతి కోరే భక్తుల వెన్నంటి ఉండి కాపాడే తోడు నీడ. శనిగ్రహ ప్రభావాన్ని దూరం చేస్తారు. ఎలాంటి తప్పునైనా సరిదిద్ది సక్రమ మార్గంలో నడిపించే మార్గదర్శి శ్రీ ధర్మశాస్త్ర. జ్ఞానశాస్త్ర అపర సరస్వతీదేవి రూపం. మాణిక్య వీణ ధరించి వటవృక్షం క్రింద ఉపస్థితి భంగిమలో కొలువుదీరి ఉంటారు. సకల విద్యాప్రదాత శ్రీ స్వామిని బృహస్పతి గురువుగా, శ్రీ దక్షిణామూర్తిగా భక్తులు ఆరాధిస్తారు. ఇదే రూపంలో స్వామివారి ఆలయాలైతే లేవు. త్రిశూర్ జిల్లాలోని తిరువల్లకాపూర్లో వెలిసిన ఈ స్వామిని విద్యాశాస్త్రగా భావిస్తారు. నవరాత్రుల్లో, ఓనం, ఇతర స్థానిక పర్వదినాల్లో ఎందరో భక్తులు తరలివచ్చి తమ బిడ్డల బంగారు భవిష్యత్తు బాట వేసే అక్షరాభ్యాసం చేయించుకుంటారు. భక్తుల సౌలభ్యం కొరకు ఫిబ్రవరి 2వ వారంలో 7 రోజుల పాటు విద్యా సరస్వతి అర్చన జరుపుతారు. చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ క్షేత్రంలోని మూల విరాట్టు ధనుర్బాణాలు ధరించి స్థానిక భంగిమలో ఉండటం. శ్రీ కళ్యాణ వరద శాస్త్ర పురాతన గ్రంథాలైన గృహ్యరత్న చింతామణి, భూతనాథ చరితంలలో శ్రీ కళ్యాణ వరద శాస్త్ర గురించి క్లియర్గా వివరించబడి ఉన్నట్లుగా తెలుస్తోంది. దశభుజాలతో, శంకు చక్రాలతో పాటు వివిధ ఆయుధాలు ధరించి అభయ వరద హస్తాలతో ఇరువైపులా పూర్ణ పుష్కల దేవిలతో కొలువుదీరి ఉంటారు. పేరుకు తగ్గట్టుగానే కళ్యాణకారకుడు. కుజగ్రహ ప్రభావంతో వివాహం కాని వారు ఈయనను సేవిస్తే అడ్డంకులు తొలగిపోతాయని, నిండు భక్తితో కొలిచిన వారి జీవితాల్లో అన్ని శుభాలను ప్రసాదించే వరదుడు. శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర ఆలయాలు చాలా ఉన్నాయి. అందులో అచ్చన్ కోవిల్లోనిది ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. స్వామికి ఇక్కడ దశభుజాలు ఉండవు, కానీ
చిత్రమైన భంగిమలో దర్శనమిస్తారు. శ్రీ కళ్యాణవరద శాస్త విగ్రహ రూపంలో కాకుండా చిత్రపట రూపంలో పూజలు అందుకుంటున్న క్షేత్రం ఒకటి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నది. అదే 500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాట్టు శ్రీ కృష్ణదేవరాయలు స్వయంగా స్థాపించిన తుమ్మగుంట. నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో నాటి నుండి నేటి వరకు ద్రావిడ బ్రాహ్మణులచే కొలవబడుతున్న శ్రీ అయ్యప్ప సకల విద్యలను శుభాలను ప్రసాదించే శ్రీ గురునాథ స్వామిగా పిలువబడుతున్నారు. అరుదైన వృక్షరూప అయ్యప్పతో పాటు ఎన్నో చిత్రపటాలు ఉన్నాయి ఇక్కడ. శ్రీ మహాశాస్తని అపమృత్యు భయాన్ని తొలగించే మహాకాల శాస్తగా ఆరాధిస్తారు. అనుకోని ప్రమాదాల బారి నుండి, ఆకస్మిక ఇక్కట్ల నుండి, తల తోక లేని విషమ పరిస్థితుల నుండి కాపాడి విజయం వైపు నడిపించేవాడు శ్రీ మహాశాస్త. సేవించే వారి నమ్మకం తమిళనాడులోని కుంభకోణంలో 30 కిలోమీటర్ల దూరంలో సెన్గాలిపురం దగ్గర ఉన్న త్రయంబకాపురంలో కరివాహన మహాకాళశాస్త ఆలయం ఉన్నట్టుగా తెలుస్తోంది. శ్రీ సమ్మోహన శాస్త చతుర్భుజాలతో కుడికాలు క్రింద పెట్టి ఎడమకాలును పైకి మడిచి అరుదైన భంగిమలో దర్శనమిస్తారు. పూర్ణ పుష్కలా సమేత శ్రీ సమ్మోహన శాస్త వెన్నెలంత చల్లని అభిమానాన్ని భక్తుల మీద చూపేవారిగా ప్రసిద్ధి. నమ్మిన వారికి అడుగు అడుగున అండగా నిలిచి కాపాడుతారు. శ్రీ సమ్మోహన శాస్త నిండైన ప్రేమకు ప్రతిరూపం. శ్రీ సమ్మోహన శాస్తకు 1000 సంవత్సరాల పురాతన ఆలయం ఒకటి తమిళనాడు రాష్ట్రంలో నాగపట్టణం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిర్కాలికి సమీపంలో ఉన్నది. స్వామిని కైవేడే అప్పారని కూడా పిలుస్తారు. శ్రీ సంతాన ప్రపత్తి శాస్త 15వ శతాబ్దంలో రచించబడిన తంత్ర సముచ్చయం అనే గ్రంథం ప్రకారము త్రేతాయుగంలో సంతానాపేక్షతో పుత్రకామేష్టి యజ్ఞం చేసిన దశరథ మహారాజుకి యజ్ఞఫలం అందించిన యజ్ఞపురుషుడు శ్రీ సంతాన ప్రవృత్తి శాస్త్రి అని తెలుస్తోంది. శిల్పారాధనం అనే మరో పురాతన గ్రంథంలో కూడా ఈ విషయం వివరించబడింది. ఈ కారణంగా ఈయనను బ్రహ్మశాస్త్ర అని కూడా పిలుస్తారు. ఆదాయం, అభివృద్ధి, కీర్తి. ఈ కారణంగా ఈయనను బ్రహ్మశాస్త్ర అని కూడా పిలుస్తారు. ఆదాయం, అభివృద్ధి, కీర్తి, సత్సంతానం ఇలా అన్నింట శుక్రమహర్దశ ప్రసాదించేవాడే ఈ స్వామి. అభయహస్తంతో విలాసంగా భార్య ప్రభాదేవి, కుమారుడు సత్యకంతో కలిసి దర్శనమిస్తారు ఇక్కడ. కేరళ రాష్ట్రంలో ఉన్న ఎన్నో శ్రీ ధర్మశాస్త్ర ఆలయాల్లో కొల్లం జిల్లా అదూర్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాస్తంకొట్టలోని శ్రీ ప్రభా సత్యకన్ సమేత ధర్మశాస్త్ర ఆలయం ప్రసిద్ధి చెందింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన క్షేత్రం ఇది. శ్రీ రామపాద స్పర్శ తాకిన దివ్యక్షేత్రం శాస్తంకొట్ట. శివపురాణంలో పూర్ణ పుష్కల సమేతంగా సింహాన్ని అధిరోహించిన శ్రీ వేదశాస్త్ర ప్రస్తావన ఉన్నది. బుద్ధిని వికసింపజేసి గ్రహణ శక్తిని పెంపొందించి విషయ జ్ఞానాన్ని మెరుగుపరిచేవాడు, మానవాళికి మేలు చేసేవాడు. శ్రీ విద్యాశాస్త్ర వేదరూపుడైన స్వామికి సేలం జిల్లాలోని ఒక ఆలయం ఉన్నట్టుగా చెబుతారు. శ్రీ వీరశాస్త్ర జగద్గురువు శ్రీ 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 ఆదిశంకరులు రచించిన ఆదిశంకర విచరితంలో శ్రీ వీరశాస్త్ర ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది. జగద్గురువులు వర్ణించినట్లుగా స్వామి ఖడ్గం ధరించి గుర్రం వాహనం మీద దర్శనమిస్తారు. యోధుని మాదిరి కనిపించే స్వామి దుర్మార్గాలను దండించేవాడు, అధర్మాన్ని అణిచేసేవాడు. శ్రీ వీరశాస్త్రకు త్రిశూరు పాలంగాడ్ మధ్యలో వచ్చే కుదిరన్ అనే ఊరిలో ఎంతో పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయం ఒకటి ఉన్నది. శ్రీ ఆదిశంకరులు ఈ స్వామిని కొలిచినట్టుగా స్థానిక కథనాలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా శ్రీ శాస్త్ర ధన్వంతరిగా, యోగామూర్తిగా, ధ్యాన రూపునిగా కొలువుదీరిన ఆలయాలు కేరళలో చాలా ఉన్నాయి. శరణుఘోషతో పిలిచే వారికి చేరదీసి చింతలు బాపేవాడు శ్రీ ధర్మశాస్త్ర. అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములకు ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క పేరు. 18 సార్లు తీసుకుంటే ఏమని పిలుస్తారు తెలుసా? అయ్యప్ప స్వామి దర్శనానికి అయ్యప్ప స్వామి మాలను ధరించి ప్రతి సంవత్సరం శబరిమలకు చేరుకుంటారు. మండల దీక్ష, జ్యోతి దీక్షను చేపట్టే స్వాములు వివిధ పేర్లతో పిలుస్తారని మీకు తెలుసా? అవును, సాధారణంగా అయ్యప్ప దర్శనం కోసం 5 సార్ల కంటే ఎక్కువ సార్లు మాల ధరించిన వారిని
గురుస్వామి అని అంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం మాలధారణ చేసే స్వాములను రకరకాల పేర్లతో పిలుస్తారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో లక్షలాది మంది అయ్యప్ప మాలలు ధరిస్తారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. మరోవైపు కొందరు స్వాములు తమ మండల దీక్ష పూర్తి చేసుకొని ఇరుముడితో శబరిమలకు పయనం అవుతున్నారు. అయ్యప్ప స్వామి మాల ధారణ చేసిన వారు నుదుట చందనం, తిలకంతో నల్లని దుస్తులను ధరించి అత్యంత నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని 41 రోజులు పాటు పూజిస్తారు. మండల దీక్షను పూర్తి చేసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల చేరుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసుకునే స్వాములకు వివిధ పేర్లు ఉన్నాయని తెలుసా? అవును. అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎక్కాల్సిన మెట్లు 18. అదేవిధంగా అయ్యప్ప మాలను ధరించే స్వాములను 18 సార్లు ధరించే వారిని ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క పేరు ఉంది. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే స్వాములకు 18 సంవత్సరాలకు 18 పేర్లు. సాధారణంగా మొదటిసారి దీక్ష తీసుకునే స్వామిని కన్యస్వామి అంటారు. రెండోసారి మాల ధారణ చేసే స్వామిని కత్తిస్వామి అని సంబోధిస్తారు. మూడోసారి మాల వేసుకునే వారిని ఘంటస్వామి అని అంటారు. 4వసారి మాల వేసుకుంటే గదస్వామి అంటారు. 5వసారి మాల వేసుకున్న వారిని వెల్లుస్వామి అని పిలుస్తారు. 6వసారి మాల వేసుకున్న స్వామిని జ్యోతిస్వామి అంటారు. 7వసారి మాల వేసుకుంటే సూర్యస్వామి అని అంటారు. 8వసారి మాల వేసుకుంటే చంద్రస్వామి అని అంటారు. 9వసారి మాల వేసుకుంటే వేలుస్వామి అని పిలుస్తారు. 10వసారి మాల ధారణ చేస్తే విష్ణు చక్రస్వామి అని పిలుస్తారు. 11వసారి అయ్యప్ప మాల ధరిస్తే శంఖధార స్వామి అని పిలుస్తారు. 12వసారి నాగాభరణ స్వామి అని అంటారు. 13వసారి స్వామి మాల వేసుకున్న వారిని శ్రీహరిస్వామి అని పిలుస్తారు. 14వసారి స్వామి మాల వేసుకుంటే పద్మస్వామి. 15వసారి మాల ధరిస్తే త్రిశూల స్వామి అని పిలుస్తారు. 16వసారి మాల ధరిస్తే శబరిగిరి స్వామి అని. 17వసారి మాల వేసుకున్న వారిని ఓంకార స్వామి అని. 18వసారి మాల వేసుకున్న వారిని నారికేల స్వామి అని అంటారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మన హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం ప్రతి దేవాలయంలో ముఖ్యమైనది మూల విరాట్ మాత్రమే. కానీ కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్ఠించబడిన శబరిమలలో శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో అతి ముఖ్యమైనది మరియు అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమును ముందున్న 18 మెట్లు. అంత పవిత్రమైన సత్యమైన సాలగ్రామ శిలలతో నిర్మితమైన ఆ 18 మెట్లను ఎక్కాలి అంటే స్వామివారి దీక్షమాల ధరించి మండల కాలము అనగా 41 నుంచి 48 దినాల నియమ నిష్టలతో వ్రత నియమములు ఆచరించి పవిత్రమైన ఇరుముడిని గురుస్వామి ద్వారా శిరస్సును ధరించి ఎక్కాలి. మన హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారము ప్రతి దేవాలయంలో ముందర ఉన్న ధ్వజస్తంభమును తాకి నమస్కరించి తర్వాత దేవతలను దర్శించుకుంటాము. కానీ శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మాత్రం ముందర ఉన్న స్వామివారి 18 మెట్లను తాకి నమస్కరించిన తర్వాతే ధ్వజస్తంభాన్ని మనం తాకుతాం. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటాం. అంటే మన శబరిగిరి వాసుడు అయ్యప్ప ఆ 18 మెట్లకు ఎంత ప్రాముఖ్యత కల్పించాడో, ఆ 18 సంఖ్యకు ఎంత విలువనిచ్చారో దానిని బట్టే మనకు అర్థమవుతుంది. ఇక సంఖ్యాశాస్త్రం ప్రకారము 18 సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. వ్యాస భగవానుడు ఈ సంఖ్య యొక్క ప్రాధాన్యతను గురించి చాలా చక్కగా చెప్పారు. 1 + 8 = 9 అనున్నది పరిపూర్ణమైన సంఖ్య. అంతేకాక ఆ సంఖ్య నవగ్రహాలను సూచిస్తుంది. కాబట్టి భక్తులు అశేషంగా ఆ స్వామివారిని దర్శించుకొని నియమాల మాల మెడలో ధరించి నిష్ఠతో గురుస్వామి వారికి పూజలు జరిపి ఇరుమడిని శిరస్సును ధరించి ఆ 18 మెట్లను అధిరోహించి స్వామివారిని దర్శించి
తరిస్తూ ఉంటారు. అందుకే మనము మన స్వామి పూజలలో కూడా పడి పూజ అనే అంటాము, కానీ అయ్యప్ప పూజ అని అనము. స్వామి వారి పూజ అని ఎక్కడ అనకుండా అయ్యప్ప స్వామి వారి పడి పూజ అని మాత్రమే అంటాము. ఆ 18 సంఖ్య గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మవారి శక్తిపీఠాలు 18. 1 శాంకరీదేవి, 2 కామాక్షిదేవి, 3 శృంఖలాదేవి, 4 చాముండేశ్వరి, 5 జోగులాంబ, 6 బ్రహ్మరాంబ, 7 మహాలక్ష్మి, 8 ఏకవీరిక, 9 గిరిజాదేవి, 10 మాణిక్యాంబ, 11 కామరూపిణి, 12 మాధవేశ్వరి, 13 మహాకాళి, 14 పురుహూతిక, 15 వైష్ణవీదేవి, 16 మాంగళ్యగౌరి, 17 విశాలాక్షి, 18 సరస్వతీదేవి. అలాగే వ్యాసముని రాసిన 18 పురాణాలు: 1 మత్స్య పురాణము, 2 మార్కండేయ పురాణము, 3 దేవి భాగవత పురాణము, 4 భవిష్యత్ పురాణము, 5 బ్రహ్మాండ పురాణము, 6 బ్రహ్మ వైవక్త పురాణము, 7 వరాహ పురాణము, 8 వామన పురాణము, 9 విష్ణు పురాణము, 10 వాయు పురాణము, 11 అగ్ని పురాణము, 12 నారదా పురాణము, 13 పద్మ పురాణము, 14 లింగ పురాణము, 15 గరుడ పురాణము, 16 కూర్మ పురాణము, 17 స్కాంద పురాణము, 18 బ్రహ్మ పురాణము. అలాగే మహాభారతములోని పర్వములు 18. అవి: 1 ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్వేగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్వ పర్వము, సౌష్టిక పర్వము, శ్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసన పర్వము, ఆశ్రమవాస పర్వము, అశ్వమేధ పర్వము, మౌనుల పర్వము, మహాప్రస్థాన పర్వము, స్వర్గారోహణము. అలాగే భగవద్గీతలోని అధ్యాయాలు 18. అలాగే ఉప పురాణాలు 18. అలాగే స్మృతులు 18. అలాగే సిద్ధులు 18. అలాగే విద్యలు కూడా 18. అలాగే మానవ శరీరంలో ఉన్న ముఖ్యమైన స్థానాలు 18. అలాగే శబరిమలై ప్రాంతంలో స్వామివారి పవిత్ర గిరులు 18. శబరిమలై, కాంతమలై, నాగమలై, సుందరమలై, చిత్రాంబలమేడు, కల్కిమలై, మదంగమలై, మాతంగమలై అని కూడా అంటారు, శ్రీపాదమలై, అప్పాచిమేడు, దేవమలై, నైలడం కుండ్రు, తహైపార్మలై, నీలక్కల్మలై, పుడుచ్చెరిమలై, కాలైకట్టి, ఇంజిపారై, కరిమలై, నీలిమలై. అలాగే 18 సార్లు మాల ధరించి వెళ్లి వచ్చిన స్వామి వార్ల పేర్లు: 1 కన్యస్వామి, 2 కత్తిస్వామి, 3 గంటస్వామి, 4 గదాస్వామి, 5 పెరియాస్వామి, 6 జ్యోతిస్వామి లేదా గురుస్వామి, 7 సూర్యస్వామి, 8 చంద్రస్వామి, 9 త్రిశూల స్వామి, 10 విష్ణు చక్ర స్వామి, 11 శంఖాధార స్వామి, 12 నాగాభరణ స్వామి, 13 శ్రీహరి స్వామి, 14 పద్మస్వామి, 15 శ్రీస్వామి, 16 శ్రీ శబరిగిరీశ్వర స్వామి, రాతి స్వామి అని కూడా అంటారు, 17 ఓంకార స్వామి, 18 నారికేల స్వామి. 18 సార్లు శబరిమల వెళ్లిన స్వాములు ప్రతి ఏటా శరంగుతిలో వదిలిపెట్టే వస్తువులు: 1 శరము అనగా బాణము, 2 కత్తి, 3 గంట, 4 గద, 5 విల్లు అనగా ధనస్సు, 6 జ్యోతి దీపము, 7 సూర్యుడు, 8 చంద్రుడు, 9 త్రిశూలము, 10 విష్ణు చక్రము, 11 శంఖము, 12 నాగాభరణము, 13 వేలాయుధము, 14 పద్మము, 15 శ్రీ, 16 రాయి, 17 ఓం, 18 కొబ్బరి చెట్టు. అలాగే కాళికాదేవి యొక్క కరములు 18. అమ్మవారి యొక్క కాళికా రూపంలో ఆమె చేతులు మొత్తం 18. అదే విధంగా భారత యుద్ధము జరిగినది కూడా 18 రోజులు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు కౌరవులు కలిసి యుద్ధము చేసినది కూడా 18 రోజులు. కురు పితామహుడు అంపశయ మీద ఉన్న రోజులు 18. పాండవులకు కౌరవులకు తాతగారైన భీష్ముడు రణరంగములో నేలకు ఒరగకుండా అర్జునుడు నిర్మించిన అంపశయ పైనే ఉన్నది 18 రోజులు. సుప్రసిద్ధమైన భాషలు కూడా 18. అందువలన ఇంతటి విశిష్టత కలిగిన ఈ 18 సంఖ్య గల 18 శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు శబరిమలై దేవాలయంలోను, ప్రతి అయ్యప్ప దేవాలయంలోను మరియు స్వామివారి పడి పూజలలోను ఇంత విలువ కలిగి ఉన్నది. 18 సోపానాధిపతియే శరణమయ్యప్ప. పవిత్ర ఆహుతి సుమారు 70 రోజుల పాటు ఏటా నవంబర్ 16 నుండి జనవరి 20 వరకు అఖండంగా మండుతూనే ఉంటుంది. ముద్ర టెంకాయలు స్వామివారి అభిషేకం కోసం నెయ్యి నింపిన టెంకాయలు పగలగొట్టి నెయ్యిని స్వామివారికి, కొబ్బరి చిప్పలను ఈ ఆహుతికి సమర్పిస్తారు. ఇటువంటి పవిత్ర ఆహుతి మరి ఏ ఇతర దేవాలయాల్లోనూ లేదు. అలాగే ఇన్ని నియమాలను పాటించి దైవ దర్శనం చేసుకునే ఆలయం కూడా మరొకటి లేదు. నారాయణుడు పరమశివుడు ఇద్దరు ఒకరే అని పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్ప స్వామి పూజలో శంకరుడికి ఇష్టమైన పాలాభిషేకం ఉంటే
విష్ణువుకి ఇష్టమైన హోమము ఉంటుంది. తలపై ధరించే చంద్రుని ముడిలో శంకరునికి సంబంధించిన 3 నేత్రాలు ఉంటాయి. కొబ్బరికాయ, నెయ్యి ఉండగా వెనక ముడిలో జీవించడానికి అవసరమైన వస్తువులు ఉంటాయి. విష్ణువు స్థితికారుడు కదా మరి. శంకరుడు నిరాడంబరమైన నేలపడక, తెల్లవారుజామున స్నానం, చెప్పులు లేని నడక, భస్మధారణ వంటివి కనిపిస్తుండగా మెడలోని పుష్పమాల శ్రీహరి మెడలోని వనమాలను తల్పిస్తుంది. పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్ప స్వామి ఎడమ చేతి వయ్యారపు వంపుతో విష్ణువు మోహిని అవతారానికి ప్రతీకగా కనిపిస్తాడు. ఒంటి నిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే ముఖాన ఉండే తిరునామం హరిరూపాన్ని చూపిస్తుంది. మెడలోని రుద్రాక్షమాల శంకరునిది అయితే తులసిమాల శ్రీహరికి ఇష్టమైనది. అయ్యప్ప స్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీక మాసంలో ప్రారంభమై శ్రీహరికి ఇష్టమైన మార్గశిర మాసంలో ముగుస్తుంది. అయ్యప్ప దర్శనానికి 40 రోజుల దీక్షను పాటిస్తారు. మన శారీరక మానసిక వ్యవస్థ భక్తి చైతన్యంతో కావడానికి సుమారు 40 రోజులు పడుతుంది. మంత్రదీక్ష నియమాలకు కూడా మండల కాలాన్ని నిర్ణయించారు. భారతీయ శాస్త్ర సంప్రదాయంలో మండలకాల దీక్షకు ఉన్న శక్తి అటువంటిది. అయ్యప్ప స్వామి గుడికి ఉన్న 18 మెట్లు, మోక్షము అనే మేడకు ఉన్న 18 మెట్లు అని శాస్త్రవచనం. ఇంకా ఈ 18 మెట్ల గురించి మన పురాణాలు చాలా చెబుతున్నాయి. ఆవాహన సమయంలో అష్టదిక్పాలకులు 8, త్రిమూర్తులు 3, వారి భార్యలు 3 మరియు ఇంద్రుడు, బృహస్పతి, ఆది పరాశక్తి, సూర్యుడు అంటూ మొత్తం 18 మంది దివి నుండి భువికి దిగిరాగా దేవాలయ ప్రతిష్ఠ నాడు మృదంగ, భేరి, కహాల, దుందిబి, తుంబురు, మద్దుల, వీణ, వేణు, నుపుర, చుట్టుక, డిండిమ, డమరుక, డక్క, ధవల, శంకు, పటహ, జజ్జరి, జంత్ర అనే 18 వాయిద్యాలను మ్రోగించారు. అసలు ఈ తిరువాభరణాలు అంటే ఏమిటి? పందలరాజు కొన్ని వేల సంవత్సరాల క్రిందట చేయించారు అని మనకు తెలుస్తోంది. సంవత్సరం కాలం పాటు అంతా ఇవి పందలరాజు ప్రసాదంలోని ప్రిపింకల్ భవనంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఉంచబడతాయి. మకర జ్యోతికి వెళ్ళలేని భక్తులు ఈ ఆభరణాలను మండల పూజా సమయంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. మలయాళ పంచాంగంలోని ధనుర్మాసనం 28వ రోజున అంటే జనవరి 12వ తేదీన తిరువాభరణాలు 3 పెట్టెలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ 3 పెట్టెలలో అన్నిటికన్నా పెద్దది అయిన తిరువాభరణం పెట్టెలో బంగారు కిరీటాలు, కవచాలు, హారాలు, ఉంగరాలు, లక్ష్మీ రూపు, పెద్ద చిన్న ఖడ్గాలు, పూలు ఉండడానికి వాడే పల్లము, స్వామి వాహనమైన గజము, పులి బంగారు బొమ్మలు ఉంటాయి. రెండవది అయిన కోడి పెట్టెలో స్వామివారి ధ్వజాలు, అలాగే అన్నిటికన్నా చిన్నదైన పెళ్లి పెట్టెలో వెండి పూజా సామాగ్రిలు ఉంటాయి. అనంతరం తెల్లవారుజాము 4 గంటలకు పందలరాజు నియమించిన అధికారి ఆధ్వర్యంలో 3 తిరువాభరణ పెట్టెలను దీక్షలో ఉన్న స్వాములు శిరస్సున ధరించి నడుచుకుంటూ శబరిమల బయలుదేరుతారు. వీరిని అనుసరిస్తూ వేలాది మంది భక్తులు కాపలాగా రక్షక భటులు ఉంటారు. వారి తొలి మజిలి అరుణ్ముల్లా శ్రీ పార్థసారథి ఆలయం. తిరువాభరణ యాత్ర అక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం అవుతుంది. సరిగ్గా అదే సమయానికి సన్నిధానం పైన ఒక కృష్ణ పక్షి గరుడ ఎగురుతుంది. పక్షి రాకతో తిరువాభరణాలు బయలుదేరాయి అన్న సంకేతం ఆలయం వద్ద ఉన్న వారికి అందుతుంది. ఈ 83 కిలోమీటర్ల దారిలో వచ్చే గ్రామస్తులు మహాదానంతో స్వామివారి ఆభరణాలకు ఘన స్వాగతం పలుకుతారు. మార్గ మధ్యలో విశ్రాంతికి, భోజనాలకు ఆలయాల్లో విడిది చేస్తారు. ఇలా తిరువాభరణ యాత్ర మకర సంక్రాంతి నాటి మధ్యాహ్నం పంబకు చేరుకుంటుంది. అక్కడ స్నానాలు, పూజలు పూర్తి చేసుకొని సాయంత్రం 5 గంటలకు సన్నిధానం చేరుకుంటాయి. తిరువాభరణాలు ఆలయం చేరిన దగ్గర నుండి భక్తులలో మరికొద్దిసేపట్లో మకర విలక్కు దర్శనం, అనంతరం తిరువాభరణధారి అయిన శ్రీ ధర్మశాస్త్ర దర్శనం చేసుకుంటారు. సంధ్యా చీకట్లు అవతరించుకుంటున్న వేళ స్వర్ణాభరణ భూషితుడైన శ్రీ మణికంఠ స్వామికి మేల్శాంతి హారతి ఇస్తారు. వెంటనే పొన్నాంబలమేడు నుండి
మకర విలక్కు కనిపిస్తుంది. అవధులు దాటిన ఆనందంతో లక్షలాది మంది భక్తులు స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ చేసే శరణుఘోష శబరి కొండలు మారుమోగిపోతాయి. శ్రీ ధర్మశాస్త్ర ఈ ఆభరణాలను ధరించి 5 రోజుల పాటు దర్శనమిస్తారు. చివరి రోజున పందలరాజు పూజ చేసుకున్న తర్వాత ఆలయాన్ని మరుసటి నెల పూజల దాకా మూసివేస్తారు. పందలరాజు తిరువాభరణాలతో తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. మార్గమధ్యం వచ్చేసరికి పెరునాడ్ గ్రామంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్రకి తిరువాభరణాలను ఒకరోజు అలంకరిస్తారు. ఇక్కడి ఆలయం శబరి ఆలయం ఒకేసారి నిర్మించారని అంటారు. జనవరి 23వ తారీఖు నాటి నుండి తిరువాభరణాలు పందలరాజు భవనంలోని సంప్రింకల్ భవనం చేరుకుంటాయి. తిరిగి వీక్షించాలంటే సంవత్సరం పాటు ఎదురు చూడాల్సిందే. శబరిమల మాలికాపురోత్తమ గుడిలో టెంకాయను దొర్లించి వదిలివేయడం ఎందుకు? ఇందులో పరమార్థం ఏమిటి? కేరళలోని శబరిమల గురించి తెలియని వారు బహుశా ఉండరు. మండల దీక్షలో ఉండి ఇరుముడు కట్టుకొని అందులో నెయ్యి నింపిన ముద్రకాయ, పీచు తీసేసిన కొబ్బరికాయ శబరిమలకు అయ్యప్పలు తీసుకొని వెళ్ళడం ఆచారం. ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగలకొట్టి అందులోని నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయిస్తారు. గుడిలో కాయను కొట్టరు, ఆ కొబ్బరికాయను కాల్చేస్తారు. మరి ఒక కొబ్బరికాయ అమ్మవారి గుడిలో అమ్మ గుడి చుట్టూ దొర్లించి కొట్టక ఒక మూల విడిచి వస్తారు. ఎందుకు? మాలికాపురోత్తమ గుడిలో కొబ్బరికాయలు దొర్లించడంలో పరమార్థము, ఆధ్యాత్మికత భావన దాగి ఉన్నది. నెయ్యి నింపని కొబ్బరికాయను అనగా 3 కన్నులు కల నారికేలంలో స్వచ్ఛమైన భగవత్పాదిత జలము ఉండును. ఈ కాయను పగలు కొట్టరాదు. మనలో దాగి ఉన్న 18 భావనలను ఈ కొబ్బరికాయల్లో ఇమిడ్చి అమ్మవారి సన్నిధిలో వదిలివేయడమే ఈ చర్యలోని భావన. మాలికాపురోత్తమ దేవి సాక్షిగా నాలోని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను సదరు కాయలో బంధించి ఇక్కడే వదిలిపెట్టి వెళ్తున్నానని చెప్పి భక్తులు ఇక్కడ టెంకాయను దొర్లించి నిర్గనులై పరిశుద్ధులై వెళ్ళడం అనేది అంతరార్థం. కొబ్బరికాయ ఈశ్వర విష్ణు సంబంధమైనది. టెంకాయపై నిలువు చారలు విష్ణువు రూపమైతే కొబ్బరికాయపై ఉన్న 3 కన్నులు శివరూపం. కొబ్బరికాయలోని అహం అనే నీటిని తీసి హరిహరులకిష్టమైన నెయ్యిని అందులో నింపి స్వామికి ఆ నెయ్యే నా జీవమని అభిషేకమునకు ఇస్తారు. ఆయన తృప్తితో మన జీవాన్ని తిరిగి ప్రసాద రూపంలో అనగా నెయ్యి రూపంలో మనకిస్తాడు. తర్వాత ఆ కాయను మంటల్లో వేసి కాలుస్తారు. శబరిమల 365 రోజులు తెరవడానికి రంగం సిద్ధమవుతోందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. కరోనాకి పూర్వం 2018కి ముందు శబరిమలలో అయ్యప్ప స్వామిని మండల విలక్కు సమయంలో సుమారు 5 కోట్ల మంది అయ్యప్పలు దర్శించుకున్నారనేది వార్త చరిత్ర మనకు చెప్తోంది. కానీ ఎప్పుడైతే వర్చువల్ క్యూ ఆన్లైన్ దర్శనం ఏర్పాటు చేశారో అప్పటి నుండి అయ్యప్ప భక్తులపై ఆంక్షలు మొదలయ్యాయి. మెల్లమెల్లగా భక్తుల సంఖ్య పెరుగుతోందని విషయం కోర్టుకు తెలియజేయడానికి విశ్వ ప్రయత్నం జరుగుతోంది. ఈ మధ్య మనం చూస్తున్నాం శబరిమలకు సుమారు 250 కోట్ల రూపాయలతో రోప్వే ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇది మొదటగా సన్నిధానంకు సరుకులు తీసుకెళ్లడానికి, ఎమర్జెన్సీలో ఉన్న భక్తులను తీసుకెళ్లడానికి, అలాగే ఆరోగ్యం సరిగా లేక కొండ ఎక్కలేని వారికి ఈ రూపేణా సేవలు అందించడం జరుగుతుంది. ఈ సదుపాయం ముందు ముందు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగంలోకి వస్తుంది. కేరళ రాష్ట్రంలో ఇప్పటికి 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ శబరిమలలో నూతన అంతర్జాతీయ విమానాశ్రయానికి స్థల సేకరణ జరగడం, సుమారు 5,700 ఎకరాల్లో కేవలం అయ్యప్ప భక్తుల కోసం ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కాక చెంగనూరు నుండి పంబా వరకు మెట్రో రైల్ నిర్మాణానికి సర్వేలు జరిగి భూసేకరణకు రంగం సిద్ధం చేస్తున్నారని కూడా తెలుస్తోంది.
ఈ మూడిటిని పరిశీలిస్తే 365 రోజులు తెరవడానికి రంగం సిద్ధమైందని సూచనలు మనకు కనిపిస్తున్నాయి స్వాములు. ఎందుకంటారా, ప్రతి నెల 5 రోజులు ఎయిర్పోర్ట్కు కానీ మెట్రో రైలుకు కానీ రోప్వేను కానీ నడపలేరు కదా. దాని మెయింటెనెన్స్ కష్టమై వ్యవస్థ మొత్తం తుప్పు పట్టిపోతుంది. శబరిమల అధికారులు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, అలాగే వంశపారంపర్య శబరిమల తంత్రులు, అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై శబరిమల టూరిజం స్పాట్గా చేయడానికి పనులు జరుగుతున్నాయి అని మనకు తెలుస్తోంది. ఈ వీడియో చూసి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు. అయ్యప్పను నేయాభిషేక ప్రియుడని ఎందుకు అంటారు? హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు నేయాభిషేకం క్రతువును విశిష్టంగా భావిస్తారు. ఇరుముడిలో తీసుకువెళ్ళే నేతితో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. అయ్యప్ప మాలను ధరించి దీక్ష చేసి భక్తులు నిత్యం స్వామివారి స్మరణతోనే జీవిస్తారు. శరణుఘోషలు, భజనలతో స్వామివారిని పూజిస్తూ 41 రోజుల పాటు కఠిన దీక్షలు చేస్తారు. అయితే స్వామిని నెయ్యాభిషేక ప్రియుడని, కర్పూర ప్రియుడని అంటారు. శబరిమలలో నెయ్యాభిషేకానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇరుముడితో 18 ఎక్కి స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తర్వాత జరిగే నెయ్యాభిషేకంలో పాల్గొంటారు. అందుకే దీక్ష చేసే భక్తులు శబరిగిరీశుడి దర్శనానికి వెళ్లే ముందు ఇరుముడి ధరిస్తారు. ఈ ఇరుముడిలో ప్రధానమైంది నెయ్యితో నింపిన టెంకాయ. టెంకాయలోని నీటిని తీసి ఆవు నెయ్యిని నింపుతారు. దీక్ష చేసిన భక్తులు ఎంతో పవిత్రంగా టెంకాయను ఇరుముడిలో కట్టి శబరిమలకు చేరుకుంటారు. టెంకాయలో నెయ్యి నింపడం వెనుక విశేషమే ఉంది. శ్రీ మహావిష్ణువు అనంతుని పాన్పుగా చేసుకొని క్షీరసాగరంలో పవలించి ఉంటాడు. ప్రతి జీవిలోనూ భగవంతుని ప్రతిరూపం ఉంటుంది. పాలను చిలికితే వెన్న వస్తుంది. వెన్నని కాచి నెయ్యిని తయారు చేస్తారు. అంటే నెయ్యిని జీవాత్మగా భావిస్తారు. అలాంటి నెయ్యితో భగవంతుడికి అభిషేకం చేయడం ఎంతో విశిష్టం. అయ్యప్ప ఇరుముడిలో భక్తులు తీసుకొని వచ్చిన నెయ్యితో అయ్యప్పకు అభిషేకం చేయడం అంటే పరమాత్మలో జీవాత్మ ఐక్యం చెందడం. ఇందులో ఎంతో పరమార్థం దాగి ఉంది. నెయ్యి విష్ణువునకు ప్రతిరూపమైతే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఇలా నెయ్యాభిషేకంతో హరిహరసుతునికి పూజలు నిర్వహించడం విశేషం. నెయ్యి ఉంటేనే టెంకాయకు విశిష్టత. నెయ్యి తీసిన అనంతరం అది సాధారణ టెంకాయ మాత్రమే. అలాగే మనిషిలోని జీవుడు బయటికి వెళ్ళిపోతే కట్టె మాత్రమే మిగులుతుందనే సత్యాన్ని ఇది తెలుపుతుంది. జీవుడు ఈ జీవన సత్యాన్ని తెలుసుకొని ఇతర మనుషులు, జీవులపై ప్రేమతో వెలగాలన్న అంతర్లీనమైన భగవత్ సందేశం. నెయ్యాభిషేకం అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఉన్న ప్రజ్వలిస్తున్న అగ్నిలో టెంకాయలను సమర్పించడంలో అర్థం, పరమార్థం ఇదే. మండలం మకర విలక్కు సందర్భంగా ఈ క్రతువును రోజు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4:15 ప్రారంభమై అగ్నిహోమం రాత్రి 11:30 గంటల వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ అగ్నిధారలతో శబరిగిరులు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. సంవత్సరంలో 3 కాలాల పాటు అయ్యప్ప స్వామివారు ఇక్కడే నివాసం ఉంటారు. కేవలం 1 కాలం పాటు స్వామివారు శబరిమలలో నివాసం ఉంటారు. మకర సంక్రాంతి రోజు ఈ ప్రపంచంలో మూసి ఉండే దేవాలయం ఇది ఒక్కటే. అదే ముక్కాలవట్టం. స్వామివారే స్వయంగా ఈ వంశస్థులను అడిగి, నా చైతన్యం మొత్తం శబరిమలలో ఉండాలి కాబట్టి మకర సంక్రాంతి రోజున ఈ దేవాలయాన్ని మూసివేయాలి అని ఆజ్ఞాపించారని చెబుతారు. కనుక ఈ ముక్కాలవట్టం దేవాలయం మకర సంక్రాంతి రోజు మూసి ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంగా రాసిన గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయట. వాటికి నాగరాజులు కాపలగా ఉంటారు. ముక్కాలవట్టం అనగా 3 కాలాలు అయ్యప్ప స్వామివారు నివాసం ఉండేవారు అని అర్థం. ముక్కల్వట్టం ఆలయం అనున్నది చిరపంచిరా కుటుంబం మరియు వారి యొక్క కలరి విద్యకు ప్రసిద్ధి. అయ్యప్ప స్వామి యొక్క పురాణాల ప్రకారం శబరిమల వద్ద మరియు ఇక్కడ ఆయన నివాసం ఉన్నదని అంటారు. ఈ ఆలయం కేరళలోని
అలెప్పి జిల్లాలో చేర్తాల మండలం వద్ద మహమ్మాలో ఉంది. అయ్యప్ప స్వామి ఈ పురాతన కాలరి యుద్ధంలో కళలను అభ్యసించాడని ఇక్కడ నమ్ముతారు. వీటిలో ఇప్పటికీ అయ్యప్ప స్వామి వాడిన కత్తులు, వస్త్రాలు ఉన్నాయి. ఈ ఆలయం శబరిమల ఆలయం యొక్క అదే తరహాలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయంలో శివుడు, పార్వతి, అన్నపూర్ణేశ్వరి, మాలికాపురం, గణపతి, నాగదేవత, ఇతర దేవతలు కూడా ఉన్నారు. శబరిమల మరియు ముక్కల్వెట్టం ఈ రెండు పురాతన దేవాలయాల సంబంధం యొక్క ప్రాముఖ్యత పందలం రాజు యొక్క తిరుపతయ్య చార్తు ద్వారా రుజువు చేయబడింది. అంటే ఇది రాజ ఉత్తర్వం. దీని ద్వారా శబరిమల వద్ద బాణాసంచాలు కాల్చడం మరియు సమర్పణలను నిర్వహించే హక్కు చిరప్పన్ చీరా కుటుంబానికి ఇవ్వబడింది. 2001 సంవత్సరంలో శబరిమల వద్ద జరిగిన అష్టమంగళ దేవా ప్రశ్నం జ్యోతిష్శాస్త్ర పరిశోధకులు సూచనల మేరకు శబరిమల ఆలయ అధికారులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు నైవేద్యాలు నిర్వహించారట. అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన అరవన్న పాయసం మొదటిసారి స్వామివారి రుచి చూసిన స్థలం ఇదే. అరవన్న పాయసం మొట్టమొదటి తయారీ ఇక్కడే. అలాగే మాలికాపురత్తమ జన్మించిన స్థలం కూడా ఈ ముక్కాలవట్టమే. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ టెంపుల్ యొక్క వీడియో షూట్ చేసి నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ మీకు అందజేస్తాను. మనం భగవంతుని షోడోపచారాలతో పూజిస్తాం. ఉపచారము అనగా సేవ అనే అర్థం. అనగా మనం దేవుని నిత్యం జరిపే పూజలు, 16 రకాల ఉపచారాలు, సేవలు, షోడశోపచారాలు. 1 ఆవాహనం, 2 ధ్యానం, 3 ఆసనం, 4 పాద్యం, 5 అర్ఘ్యం, 6 స్నానం అభిషేకం, 7 వస్త్రం, 8 యజ్ఞోపవీతం, 9 గంధం, 10 అగాంధ పూజ, 11 ధూపం, 12 దీపం, 13 నైవేద్యం, 14 తాంబూలం, 15 నీరాజనం, 16 మంత్రపుష్పం. ఆవాహనం భగవంతుణ్ణి పూజా మండపానికి ఆహ్వానించడం. ఓం శ్రీ గణాధిపతి దేవతాభ్యో నమః మమ ఆవయామి. ధ్యానం భగవంతుడిపై పూర్తిగా మనసు లగ్నం చేసి పూజా మండపంలోకి ఆహ్వానించి పూజించడానికి శ్లోకంతో చేసే సేవను ధ్యానం అంటారు. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. భగవంతుడు అయ్యప్ప, రాముడు, కృష్ణుడు, లక్ష్మి లేదా గౌరీ అంటూ ఏ రూపంలోనైనా పూజించవచ్చు. అది పూజ చేసే సందర్భాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా భగవంతుడు ఎప్పుడు భక్తుల పక్షమే. ఆసనం రత్నాలంకృతమైన బంగారు సింహాసనాన్ని అధిష్ఠించి పూజలు అందుకోమని ఆసనం సమర్పించడం. పాద్యం పాదాలు శుభ్రపరచుకోవడానికి నీరందించడాన్ని పాద్యం అంటారు. ఆర్ఘ్యం చేతులు శుభ్రపరచుకోవడానికి నీరు అందించడాన్ని ఆర్ఘ్యం అంటారు. అభిషేకం స్నానానికి జలం సమర్పించడాన్ని అభిషేకం అంటారు. దేవునికి పంచామృతం, తేనె, ఆవు పాలు, ఆవు నెయ్యి, పెరుగు, పంచదార స్నానం అత్యంత ప్రీతికరమైనది. ఈ 7 పదార్థాలతో స్నానం చేయించి తర్వాత మళ్ళీ శుద్ధమైన జలంతో స్నానం చేయించడాన్ని అభిషేకం అంటారు. యాతే రుద్రస్వాతనూర ఘోరాపాపకాశని మయానస్తను భాసంతమ యాగిరి సంతామి నాగరీ యా విషం గిరిసంత హస్తే విపర్యస్తమే బాహిరం శ్రీపురు సంజగతో శివేర్ వసుధాత్మగిరి సాక్షలామతి యదాన సర్వజగదక్షం సమనాహసతో. వస్త్రం అభిషేకం పూర్తి అయ్యాక దేవునికి సమర్పించే వస్త్రాలను వస్త్రం సమర్పయామి అని అందిస్తారు. యజ్ఞోపవీతం భుజం పైనుంచి వేసుకోవడానికి యజ్ఞోపవీతం సమర్పించడం అంటారు. గంధం దేవునికి గంధం, అక్షింతలు మరియు పుష్పాలు సమర్పించడం. ఓం లక్ష్మీ దేవతాభ్యో నమః సర్వాంగన పూజ. అగాంధ పూజ దేవునికి వారి అన్ని శరీర అవయవాలను కీర్తిస్తూ పూజ సమర్పించడాన్ని అగాంధ పూజ అంటారు. పూజయామి ఓం చపిలాయ నమః జానుని పూజయామి ఓం పీతాంబరాయ నమః ఊరుం పూజయామి ఓం కమలాసినే నమః. ధూపం అనగా దేవునికి అగరవత్తులు,
మరియు ధూపం సమర్పించడం. దీపాన్ని వెలిగించి దేవుని ముందుంచి ధ్యాన నిమగ్నులమై పూజించడం. నైవేద్యం భక్తి ప్రపత్తులతో శ్రద్ధాసక్తులతో భగవంతునికి ఆరగించడానికి సమర్పించే భక్ష్య భోజ్యాలను నైవేద్యం అంటారు. ఆ భగవానుడే మనకి ఇచ్చిన జీవితానికి ఆనందాలకు సుఖశాంతులకు మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇదొక అవకాశం. తాంబూలం మనం భక్తితో సమర్పించిన భక్ష్య భోజ్యాలతో సంతుష్టుడైన దేవునికి తాంబూలం సమర్పించడం. తాంబూలం జీర్ణశక్తిని పెంచుతోంది. నీరాజనం దేవునికి కర్పూరంతో హారతి వెలిగించి దిష్టి తీసి మంగళం పాడి మనం కళ్ళకి అద్దుకోవడం. మంత్రపుష్పం మనం మన మనస్సునే ఒక పుష్పంగా చేసి భగవంతునికి సమర్పించడానికి మంత్ర సహితంగా చేసే సేవనే మంత్రపుష్పం అంటారు. ఇన్ని సేవలు పూర్తి అయ్యాక చేసిన పూజలో కానీ చదివిన మంత్రాల్లో కానీ తప్పులున్నా మన్నించుమని, ఉచ్చారణ దోషాలున్నా భక్తితో అపరాధ క్షమాపణ చెప్పుకొని దేవుణ్ణి సాగనంపుతారు. వెళ్ళే ముందు పునరాగమనాయచ అంటూ మళ్ళీ రమ్మని చెప్పి మరీ పంపుతారు. ఇది మనం నిత్యం దేవునికి సమర్పించే షోడోపచారాలు. అయ్యప్ప స్వామి హరివరాసనం పాట ఎలా పుట్టింది? శబరిమల ఈ పేరు చెబితేనే భక్తిభావం ఉప్పొంగి పొర్లుతుంది. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఊరూరా అయ్యప్ప దీక్షలతో అయ్యప్ప నామస్మరణతో మారి మోగిపోతూ ఉంటాయి. లక్షలాది మంది తమ ఇష్టదైవంగా కొలుస్తారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేకమైన పాట ఏమిటంటే పవలింపు పాట. అయ్యప్ప స్వామి హరిహరాసనం పాట గాయకుడు యేసుదాసు పాడిన పాట. అయ్యప్ప స్వామికి పవలింపుగా ఈ పాటను ఆలకిస్తారు. ఈ పాట ఎంత విన్నా తనివి తీరదు. శబరిమల మణికంఠుని సన్నిధానంలో అయితే తన్మయత్వంతో పొలకించుకోక తప్పదు. ఇంతకీ ఆ పాట ఎలా పుట్టింది? ఎవరు రచించారు? మొదటగా ఎవరు పాడారు? శబరిమలలో హరివరాసనం పాడుతున్న సమయంలో ఎటువంటి వాతావరణం ఉంటుంది? అయ్యప్ప పూజలు చేసిన తర్వాత చివరగా ఈ పాటను పాడటం ఒక సాంప్రదాయం. ఇదే విధానాన్ని ఇతర అయ్యప్ప ఆలయాల్లోనూ ఇతర పూజా కార్యక్రమాల్లో ఉత్సవాల్లో ఆలపిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన అప్పటి వివరాల ప్రకారం ఈ అయ్యప్ప స్వామి పవలింపు స్తోత్రాన్ని కుంభకుడి కలత్తూర్ అయ్యర్ రచించారు. 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారట. 1940 నుండి 50 దశకాల్లో శబరిమలలోని నిర్మానుష్య కాలంలో బిఆర్ గోపాల్ మీనన్ అనే భక్తుడు స్వామివారి ఆలయం సమీపంలో జీవిస్తూ ఉండేవాడట. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఈ హరివరాసాన్ని పఠిస్తుండేవాడట. అప్పట్లో ఈశ్వర్ నంబూత్రి అనే తాంత్రి స్వామివారికి పూజలు చేస్తుండేవారని, ఆ తర్వాత గోపాల్ మీనన్ శబరిమల నుంచి వెళ్ళిపోయాక అతను మరణించాడని తెలుసుకొని తీవ్రంగా బాధపడి దుఃఖించిన ఈశ్వర్ నంబూత్రి తాంత్రి ఆ రోజు ఆలయం మూసివేసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివారట. అప్పటి నుంచి శబరిమలలో ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వస్తుంది. స్వామి శరణం. హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణకీర్తనం శక్తమానసం వర్ణలోలుకం నర్తనాలనం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కలమదృష్టికం సుందరాననం కలపకుప్పలం శాక్రమోహనం కలమకేసరీ వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప సిద్ధి జనప్రియం చింతనప్రదం శృతి విభూషణం సాధు జీవనం శృతి మనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు మనం ధరించే దీక్షా వస్త్రాలను ఎంతో పవిత్రంగా చూస్తాం. దీక్ష అయిపోయిన వెంటనే వాటిని చూడరాని వస్త్రాలుగా పంపానదిలో విసిరేస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్? పంబానది మనకు దక్షిణ భారత గంగా నది, ఎంతో పవిత్రమైనది. దానిని కలుషితం చేయడం మహా అపరాధం. మండలకాలం నిష్టగా దీక్ష చేసి శబరిమల వెళ్ళి పంబానదిలో దుస్తులు పడవేయటం ఎంత తప్పో ఒక్కసారి అయ్యప్ప భక్తులు ఆలోచించాలి. చాలామంది భక్తులు అక్కడే మాల తీయడం, బట్టలు పారివేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దయచేసి పంబానదిలో మీ దీక్షా వస్త్రాలను వదిలివేయకండి. ఆ పవిత్రమైన పంబానదిని కలుషితం చేయకండి. పుణ్యనది దక్షిణ భారత గంగా నది అయిన పంబానదిలో బట్టలు వేయట, సబ్బులు వాడటం, షాంపూలు వాడటం, ప్లాస్టిక్ కవర్లు పడివేయటం నిషేధించడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ పంబానది పవిత్రతను కాపాడగలరు. ఓం స్వామియే శరణమయ్యప్ప.